హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి బాలరక్ష భవన్లోని బాలల పరిరక్షణ విభాగం నందు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల నియామకానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులకి ఆహ్వానించడం జరుగుతుంది. దరఖాస్తు తేదీ సెప్టెంబర్ 15 నుంచి అదేవిధంగా సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో టోటల్గా 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డేటా అనాలిసిస్ట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, అవుట్ రీచ్ వర్కర్స్ 2. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 1, ఫీమేల్ క్యాండిడేట్స్కి 1 అయితే ఉండడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం జిల్లా సంక్షేమాధికారి గారి కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ లేదా బాల రక్షా భవన్ రాజన్న సిరిసిల్ల నందు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలియజేస్తారు. అదేవిధంగా వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చినటువంటి వార్త. జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేసేందుకు వైద్యులు కావాలని ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో వేకెన్సీస్ ఏఎన్ఎం 4, ఫార్మసిస్ట్ 1, ల్యాబ్ టెక్నీషియన్స్ 2, స్పెషలిస్ట్ వైద్యులు 24 మంది కావాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రభుత్వ దవాఖానలో కానీ అల్లంపూర్ ప్రభుత్వ దవాఖానలో కానీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలియచేయడం జరిగింది. ఇది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ ప్రకటనలు. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.